అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీశైలంకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు లోకల్ గా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు మరో 4 రోజుల్లో నిండనుంది. ప్రాజెక్టు దాదాపు 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 120 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు 20 టీఎంసీలు నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో 4 రోజుల్లో ప్రాజెక్టు నిండనుంది. ఇదిలా ఉంటే ఎల్లుండి క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి విద్యుత్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలపడంతో కృష్ణా ఆయకట్టు కింద ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన, అనుష, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి మాత్రం వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. రోజు రోజుకు కూడా ఈ వరద ప్రవాహం పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో దాదాపుగా 120 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు గాను ప్రస్తుతం 120 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ జూరాల ప్రాజెక్టు నుంచి 2,14,000 క్యూసెక్ల వరద ప్రవాహము వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం కూడా 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏదైతే శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి ఇప్పటికే అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికంటే కనీస నీటి మట్టానికి కూడా ఎగువకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నీటిని వినియోగించి దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్క రోజులో దాదాపుగా 20 టీఎంసీలకు పైగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వచ్చి చేరుతుండడం, ప్రస్తుతం 120 టీఎంసీలకు చేరుకోవడంతో 3 రోజుల పాటు ఇదే వరద ప్రవాహం కొనసాగితే 60 టీఎంసీలకు పైగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 180 టీఎంసీల నుంచి దాదాపు 200 టీఎంసీల వరకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇదే వారం రోజుల పాటు భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ కు కూడా వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. 90,000 క్యూసెక్ల ఉన్నటువంటి వరద ప్రవాహం 1,30,000 క్యూసెక్ల వరకు కూడా ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం పెరగడం, అదే స్థాయిలో దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు అక్కడి నుంచి జురాల ప్రాజెక్టు కూడా కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం మాత్రం కింది స్థాయి అంటే శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా కంటిన్యూ కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఉజ్జయిని ఉపనది భీమాకు సంబంధించి అక్కడి నుంచి కూడా 90,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం జూరాల ఎగువన ఉన్నటువంటి సంగమం వద్ద కలుస్తుండటంతో జూరాలకు కూడా వరద ప్రవాహం 2,25,000 క్యూసెక్ల వరకు జూరాల ప్రాజెక్టుకు వస్తుండటంతో అదే స్థాయిలో దిగువ శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు కూడా 9.6 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 7.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి నెట్టంపాడు కావచ్చు, భీమా, అలాగే కోయల్ సాగర్ ఈ లిఫ్ట్ రిజర్వాయర్లకు నీటిని కూడా విడుదల చేస్తున్నారు. దీంతో పాటు జూరాల వద్ద ఎగువ జూరాల దిగువ జూరాల వద్ద విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. గత వారం రోజులుగా కూడా కొనసాగుతుండటంతో దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు అయితే వరద ప్రవాహం పోటెత్తుందని చెప్పవచ్చు. భీమా ఉపనది మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యం, ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గత 15 రోజులుగా కూడా కృష్ణా బేసిన్ కి సంబంధించి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యం, ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి అలాగే నారాయణపూర్ 2 ప్రాజెక్టులు కూడా 15 రోజుల క్రితమే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో జూరాల ప్రాజెక్టు కూడా భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వైపు మాత్రం కృష్ణమ్మ పరుగులు పెడుతుందని చెప్పవచ్చు. దాదాపుగా 2,14,000 క్యూసెక్లకు పైగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఈ రోజు ఖచ్చితంగా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. మరోవైపు
ఇదే వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగితే 3 రోజుల్లో శ్రీశైలం ట్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువ నాగార్జున సాగర్ అంటే ప్రాజెక్ట్ మరో వారం రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది కదా, మరి దీనివల్ల ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో ఆలస్యంగా వర్షాలు కురవడం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కంటిన్యూగా కురుస్తుండడం తోటి కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు వరకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేరుకోవడం జరిగింది. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుండడం, అది కూడా 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండడం తోటి మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అంటే ప్రకటించడం, ప్రస్తుతం కంటిన్యూగా వరద ప్రవాహం వస్తుండడం తోటి శ్రీశైలం జలాశయానికి మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు మహారాష్ట్ర అలాగే కర్ణాటక ఈ 2 ప్రాంతాలకు సంబంధించి కృష్ణా బేసిన్ కి సంబంధించేమో కర్ణాటక నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి, అలాగే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో భీమా, ఉజ్జయిని ఉపనది నుంచి కూడా జూరాల ఎగువ ప్రాంతంలో పరుస్తుంది కాబట్టి జూరాల వరకు కూడా ఈ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో 2 వైపుల నుంచి వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో శ్రీశైలం జలాశయం మాత్రం 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఇదే వరద కంటిన్యూ అయితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా చేరుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి 3 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకుంటే మాత్రం శ్రీశైలం ట్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి కేవలం విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రమే నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా విద్యుత్ ఉత్పాదనను కుడి గట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏపీ వైపుకు సంబంధించి, ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఇటు ఎడమ గట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రం తెలంగాణకు సంబంధించిన 2 విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి కాబట్టి 2 ఒకేసారి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ప్రారంభిస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు దాదాపుగా 30 నుంచి 40 వేల క్యూసెక్ల వరకు వరద ప్రవాహం నాగార్జున సాగర్ కూడా ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికి కృష్ణా బేసిన్ సంబంధించి ఎగువ ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం, శ్రీశైలంకు భారీగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో సాగుకు నీటిని విడుదల చేసే అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ రబీ సీజన్ వరకైనా కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకుంటే రబీ సాగు కోసం నీటిని విడుదల చేస్తారనేది కూడా ఇంత రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నాగార్జున సాగర్ కుడి ఎడమ కాల్వలకు సంబంధించి 26 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ కాబట్టి ప్రస్తుతం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ లో నీటి నిల్వలు ఉన్నాయి కాబట్టి శ్రీశైలం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి శ్రీశైల జలాశయానికి మాత్రం వరద మాత్రం పోటెత్తుందని చెప్పవచ్చు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా 2 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం, ట్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం, లేదంటే విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.